అమెరికాను బర్డ్ ఫ్లూ భయపెడుతుంది. ఏవియస్ ఇన్ఫ్లుయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్డౌన్ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండడంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా, మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారి గతంలో ఈ వ్యాధి సోకి సందర్భాలు ఉన్నాయి. మనుషుల్లో H7N9, H5N1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం కానున్నాయి. సాధారణంగా పక్షుల సెలైవా ద్వారా బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నప్పుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తాకినప్పుడు వైరస్ మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు డాక్టర్స్. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ స్వల్ప అనారోగ్యం చోటు చేసుకుంది. మరికొన్ని కేసుల్లో కళ్ళు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలతో పాటు ఒక్కసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణించే ఛాన్స్ లేకపోదంటున్నారు డాక్టర్స్. బర్డ్ ఫ్లూ సోకిన వారి లక్షణాలు, వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటే ఉండాలని చెప్తున్నారు డాక్టర్స్.